అనకాపల్లి జిల్లా దిబ్బడిలో హై టెన్షన్ నెలకొంది. టీడీపీ నేతలపైన వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు అన్నదమ్ములు గాయపడినట్టుగా తెలుస్తోంది. టీడీపీ తరఫునటువంటి ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సేనాపతి శ్రీనివాస్, మణికంఠ అన్నదమ్ములపైన వైసీపీ కార్యకర్తలు నేతలు దాడికి పాల్పడ్డారు. వడ్డాది నుంచి బైకులపై తిరిగి వస్తుండగా జడ్పీ పాఠశాల వద్ద రోడ్డుపైన అడ్డగించి కర్రలతో దాడి చేశారు. అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలో మణికంఠ శ్రీనివాసులు ప్రస్తుతం తన ఇద్దరు కొడుకులను చంపేస్తామని బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లి లక్ష్మి. సో ప్రజెంట్ వైసీపీ కార్యకర్తలు టీడీపీ నాయకులపైన దాడికి పాల్పడ్డారు. ఎంపీటీసీగా పోటీ చేసినటువంటి శ్రీనివాసులు తన తమ్ముడు మణికంఠ పైన విచక్షణరహితంగా దాడి చేశారు. వడ్డాది నుంచి తిరిగి వస్తుండగా జడ్పీ స్కూల్ దగ్గర అడ్డగించి కర్రలతో విచక్షణరహితంగా దాడి చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వారిద్దరు కూడా అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. తల్లి లక్ష్మి చెప్తున్న ప్రకారంగా తన కుమారుని చంపేందుకే ఈ ప్రయత్నం చేశారంటూ తల్లి ఆవేదన వ్యక్తపరుస్తోంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకసారి ఆ సంఘటనా స్థలంలో జరిగినటువంటి ఆ లైవ్ దృశ్యాలను చూసే ప్రయత్నం చేద్దాం. కర్రలతో దాడి చేస్తున్నటువంటి ఆ దృశ్యాలను ఒకసారి చూద్దాం. No,